ప్రొఫెషన్ అనేది మిగతా స్వాతంత్రాల కన్నా ఇది కొంచెం ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉన్న అంశం. అదేంటి అంటే ఇక్కడ గమనించాలి, ఈ వృత్తి స్వాతంత్రంలో ఏ అంశాలు ఉన్నాయి, దీంట్లో భాగంగా మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే ఎవరైనా ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. ఎవరైనా ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. ఎనీ సిటిజన్ కెన్ ఆప్ట్ ఎనీ ప్రొఫెషన్. ఎవరైనా ఏ వృత్తినైనా చేపట్టవచ్చు, ఫస్ట్ నెంబర్ 1. అలాగే దీంట్లో భాగంగానే ఇంకా ఏంటి, ఎవరైనా ఏ వృత్తినైనా చేపట్టవచ్చు, ఆ వృత్తిని ఫాలో అవ్వచ్చు, అనుసరించవచ్చు, ఆ వృత్తి నుంచి తాను విరమించుకోవచ్చు కూడా. నేను ఈ ప్రొఫెషన్ని చేపట్టను, నేను విరమించవచ్చు కూడా, విత్డ్రా అవుతున్నాను, నేను ఈ ప్రొఫెషన్ని ఆప్ట్ చేయనని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, కొన్ని వృత్తులు చేపట్టడానికి సంబంధించి ఎప్పుడైనా ఎవరైనా ఏ వృత్తినైనా చేపట్టవచ్చు, అనుసరించవచ్చు, ఆ వృత్తి నుంచి విరమించుకోవచ్చు. అయితే ఇక్కడ వృత్తి స్వాతంత్రం మీద మనకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అవి అబ్జర్వ్ చేసినట్లయితే పరిమితులు ఏంటి అంటే, ఒక్కొక్క పరిమితి కూడా గమనించండి. 19(1)(f)ని ఎందుకు రిమూవ్ చేశారంటే మనకి సంపద వికేంద్రీకరణ కోసం. ఆస్తి హక్కు అనే టాపిక్ వస్తుంది కదా మీకు, అక్కడ లింక్ అవుతుంది అదొక టాపిక్ కదా, అందుకని. ఎందుకు, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండాలి కాబట్టి అది 19(1)(f)ని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. మనం ఫస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నప్పుడు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్లో నుంచి తీసేశారని చెప్పాం కదా, అప్పుడే ఆస్తి స్వాతంత్రాన్ని కూడా తీసేయడం జరిగింది. ఆస్తి హక్కు, ఆస్తి స్వాతంత్రం మనమేమీ మాట్లాడలేదు ఇప్పటిదాకా. అది అర్థం అవ్వాలంటే దానికి డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు అర్థం అవ్వాలి. కాబట్టి ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ అయిన తర్వాత సపరేట్ హెడ్డింగ్లో ఆస్తి హక్కు గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. మీకు ఇవ్వబడ్డ సిలబస్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఒక సపరేట్ టాపిక్గా నేను మీకు రాయించాను, ఆస్తి హక్కు అనేది. ఓకేనా, రైట్. ఈ వృత్తి స్వాతంత్రానికి సంబంధించి ఏం పరిమితులు ఉన్నాయి అని అంటే, ఫస్ట్ గమనించండి, ఎవరైనా ఏ వృత్తి అయినా చేపట్టవచ్చు, కానీ కొన్ని వృత్తులకు కొన్ని అర్హతలు కావాలి. కొన్ని వృత్తులకు కొన్ని అర్హతలు ఉండాలని చెప్తున్నారు. అంటే సమ్ ప్రొఫెషన్స్ ఆర్ రిక్వైర్డ్ సమ్ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జరీ చేయాలి అంటే ఆ వ్యక్తి సర్జన్ అయి ఉండాలి, అది అర్హత. అలాగే కొన్ని వృత్తులకు కొన్ని అర్హతలు ఉండడం మాత్రమే కాదు, అక్కడ ప్రొఫెషనల్ నామ్స్ ఉంటాయి, వృత్తి సంబంధ నియమాలు కూడా పాటించాలి. వృత్తి నియమాలు అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృత్తి చేపట్టడానికి అర్హత ఉంది, కానీ అర్హతతో పాటు కొన్ని రూల్స్ ఉంటాయి ప్రతి ప్రొఫెషన్కి. ఆ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి.